బీహార్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడు మేము ఆరోపిస్తూనే ఉన్నాం. ఆరోపించేటువంటి ఆరోపణలో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. బీహార్ ఎన్నికలు వస్తున్నాయనే విషయం అందరికీ తెలుసు. దాని మీద ఓటు చోరుకు సంబంధించినటువంటి జరుగుతున్న ఉద్యమం గురించి అందరికీ తెలుసు. కానీ ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టడం కోసం, అంటే దేశ ప్రజల్ని బీజేపీ ఏ విధంగా వాడుకుంటుంది అనే విషయాన్ని మీరు అందరూ లోతుగా అర్థం చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు బీహార్లో ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తూ ఉంటే, ఓటు చోరు గురించి దేశమంతా మాట్లాడుకుంటూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ చేసిన రాజకీయ డ్రామా ఏంది అని అంటే హై అలర్ట్ ఇన్ బీహార్లోకి చొరబడిన జైషే ఉగ్రవాదులు ఎన్నికల ముందు రాష్ట్రంలో హై అలర్ట్ అంటే ఏంది అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళను యాత్రలు చేసుకోకుండా రేపు పొద్దుగాల 1వ తారీఖు నాడు ఆయన పెట్టేటువంటి బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వకుండా ఉగ్రవాదుల నుండి ప్రమాదం ముంచి ఉంది. అరే ఉగ్రవాదులు ఎట్లా చిరిపోయి దేశంలోకి వాడోడు వీడోడు రోహింగ్యాలని మాట్లాడేటువంటి దొంగలు ఈరోజు 2014 నుండి తెలంగాణలో మీరు అధికారంలో లేకపోయినా దేశంలో మాత్రం బీజేపీ అధికారంలో ఉంది కదా. వాడు తెలంగాణ రావడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు వేసినా దేశంలోకి రావడానికి మీ వాళ్ళే అడ్డం ఉండాలి కదా. ఈరోజు జైషే ఉగ్రవాదులు బీహార్లోకి ఎట్లా చొరబడ్డారండి. మొన్న పహల్గామ్ అటాక్ చేయడానికి వాళ్ళు అంత హూందాగా పహల్గామ్లోకి వచ్చి పోలీసులు ఎవరు లేని ప్రాంతాన్ని చూసుకొని అరగంట పాటు కాల్పులు జరిపి ఎంత నిమ్మలంగా వాళ్ళు వెళ్ళిపోయారండి. వీటి గురించి మాట్లాడితే ఒక్కడు సమానం చెప్పడు. పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడంటే ఆపరేషన్ సింధూర్ అంటాడు. అరే వాళ్ళు ఇట్లా చిరబాయ్ అంటే వీళ్ళు ఎట్లా చంపిరని మాట్లాడతారు తప్ప వాళ్ళు ఇట్లా చిరడానికి ఒక్కడు సమానం చెప్పడు. ఈరోజు వీళ్ళు కూడా బీహార్ ఎలక్షన్లు ఎన్నికలు అంటేనే బార్డర్లో బాంబులు వేలుడు. ఎన్నిసార్లు చూసినా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిసారి ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయి, 1-2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి అంటే బార్డర్లో పానాలు పోవాల్సిందే. బార్డర్లో పానాలు పోవాలి, దేశ ప్రజలందరినీ అటువైపు తిప్పాలి, ఏదో ఒక ఆపరేషన్ అనాలి, ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ అనాలి, ఆ దేశభక్తి ముసుగులో ఓట్లను దండుకోవాలి. అరే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు దేశాన్ని కాపాడలేకపోతున్నారా? మీకు చేతన అయితే లేదా? ఉగ్రవాదుల నుండి దేశాన్ని కాపాడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? జైషే ఉగ్రవాదులు తెలంగాణ వరకు ఎట్లా రాగలుగుతున్నారు? జైషే ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ వరకు ఎట్లా రాగలుగుతున్నారు? జైషే ఉగ్రవాదులు కరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయనే విషయం, బీహార్లో ఎలక్షన్ ఉన్నాయనే విషయం బీహార్కి ఎందుకు రాగలిగారు? జైషే ఉగ్రవాదులు పహల్గామ్ వరకు ఎలాగ రాగలిగారు? వీటికి సంబంధించిన సమాధానాలు చెప్పనంటే ఒక్కదాని సమానం ఉండదు. గత 12 సంవత్సరాలుగా 11.5 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి బీజేపీ ఉగ్రవాదులు రాకుండా తీసుకున్నటువంటి చర్యలు లేవా? ఈరోజు బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఆ పాదయాత్రను ప్రజలు అర్థం చేసుకోకుండా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే 4గురిని తీసుకొచ్చి ఆడ అరెస్ట్ చేసి వీళ్ళు జైషే ఉగ్రవాదులు అంటే అయిపోతుంది. కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్లో వీళ్ళు ఎట్లా వస్తుందండి? ఈ జైషే ఉగ్రవాదులకు ఆ బీజేపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అండ్ కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్నటువంటి రోజుల్లోనే వాళ్ళు ఎట్లా వస్తున్నారండి? ఎవరితో లింకులు ఉన్నారు వీళ్ళు? అసలు జైషే ఉగ్రవాదులు బీహార్లోకి ఎందుకు వచ్చిర్రు? వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి పాకిస్తాన్ ఉండో, ఎక్కడో ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుండో, ఎక్కడో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఉండో, ఇంకో దగ్గర ఉండో మొత్తం దాటుకుంటూ ఇక్కడ రాక ఎట్లా వస్తున్నారండి? వీటికి సంబంధించిన విషయాలు ఎందుకు మాట్లాడతలేరు మరి? బీహార్ రావడానికి మా చేతగాని తనమే కారణం అని చెప్పేసి బీజేపీ వాడు ఒక్కడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఉగ్ర కలకలం రేగింది. ఇక వీళ్ళు వార్తలు రాష్ట్రానికి మరింత జనాలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా వీళ్ళు వార్తలు రాస్తారు. రాష్ట్రంలోకి 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. ఉగ్రవాదుల ఫోటోలు వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదుగా బీహార్ చేరుకున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. నేపాల్ మీదుగా బీహార్లోకి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ ప్రభుత్వం అండతో నడుస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతున్నారా? బీజేపీ ప్రభుత్వం నిద్రపోతుందా? బీజేపీ ప్రభుత్వంలో ఈరోజు నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? బీహార్ వరకు వాళ్ళు రాగలిగారు. మెయిన్గా బీహార్ ఎన్నికల వరకే రాగలిగారు అంటే ఎలక్షన్స్ని ఆగం చేయడం కోసం వాళ్ళు రాగలిగారు అంటే మీ నిఘా వ్యవస్థ నాశనం అయిందన్నట్టు కదా. హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా రాజీనామా చేయాలి కదా. ఈరోజు ఎలక్షన్ ఉన్నటువంటి రాష్ట్రంలోకి ఉగ్రవాదులు వస్తున్నారంటే హోంమంత్రిగా నువ్వు పనికిరావని అర్థం కదా. ఎందుకు ఇంకా హోంమంత్రి పదవి నీకు? ఉగ్రవాదులు వచ్చి ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళు ఇక్కడ హై అలర్ట్ ప్రకటించే విధంగా వాళ్ళు దాడులు చేయడానికి సిద్ధపడతా ఉంటే నువ్వు హోంమంత్రిగా ఏం చేస్తున్నట్టు? నీ కింద సహాయ మంత్రి ఏం చేస్తున్నట్టు? ఇక్కడ బండి సంజయ్ గట్టినే ఉన్నాడు, నువ్వు గట్టినే ఉన్నావు. దేశంలోకి బీజేపీ ఆ ఎలక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బీజేపీని గెలిపించడం కోసం వస్తున్నారు వీళ్ళేమన్నా. ఇట్లా ప్రతిసారి జరిగితే అనుమానాలు వస్తాయి కదా.
మరి దాని గురించి మాట్లాడితే మళ్ళీ వీళ్ళు ఏదో అడ్డమైన కామెంట్లు పెడతా ఉంటారు. ఉగ్రవాదులను హస్నైన్ అలీ రావల్పిండి నుండి, ఆదిల్ హుస్సేన్ ఉమర్కోట్ నుండి, మహమ్మద్ ఉస్మాన్ బహవల్పూర్ నుండిగా గుర్తించారు. వీరంతా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్ ముఠా సభ్యులని బీహార్ పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 2వ వారంలో వీరు ఖాట్మాండు చేరుకొని గత వారం బీహార్లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే వీరి ఫోటోలు, ఇతర వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపించారు. ఈ ప్రాంతాల్లో నిఘా పెంచాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తక్షణమే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్న వేళ ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్తో సరిహద్దు ఉన్నటువంటి జిల్లాలతో పాటు సీమాంచల్ ప్రాంతంలో భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద పెట్రోలింగ్ను పెంచారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటిస్తున్నాడు కాబట్టి జైషే ఉగ్రవాదులు వచ్చారు. కాబట్టి రెడ్ అలర్ట్ ప్రకటించారు కాబట్టి రేపు పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ర్యాలీ లిస్ట్ అని పర్మిషన్ ఉండదు, బహిరంగ సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు, వీళ్ళు ఏం మాట్లాడడానికి పర్మిషన్ ఉండదు. రేపు ఏ దాడి జరిగినా కూడా ఉగ్రవాదులతో సంబంధాలు అనిపించి వీళ్ళు ఏం మాట్లాడతారు. దీని గురించి ఎవరైనా మాట్లాడంటే మీరు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తారని మాట్లాడతారు. ఒక్కదానికి సమాధానం చెప్పలేని దద్దమ్మలే తిరిగి ఏదో ఒక కామెంట్ చేస్తారు. దమ్ముంటే సమాధానాలు చెప్పండి. ఈ దేశంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు ఎన్నికల సమయంలోనే బార్డర్లో బాంబులు వెళ్తూ ఉన్నాయి, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారు అనే దానికి మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏంటిది, నిఘా వర్గాలు వాళ్ళు దేశంలోకి వస్తూ ఉంటే ఏం చేశారంటే, నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి అంటే అసలు దేశంలోకి వస్తూ ఉంటే మీరు ఎందుకు హెచ్చరించలేక మీరు? ఎక్కడో పాకిస్తాన్ ఉన్నటువంటి వ్యక్తులు నేపాల్ మీదుగా మన దేశంలోకి రాబోతున్నారు అనే విషయాన్ని నిఘా వర్గాలు ఆ విషయం కదా చెప్పాల్సింది. వాళ్ళు వచ్చి డైరెక్ట్గా బీహార్లోకి వచ్చిన తర్వాత నువ్వేంది చెప్పేది? ఆటో డ్రైవర్ కూడా చెప్తారు అవసరం అయితే, సార్ వీడు అనుమానంగా ఉన్నాడని చెప్పేసి. ఈ ఏడాది మే నెలలోనూ బీహార్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 18 మంది కొత్త వారు రాష్ట్రానికి వచ్చినట్టు తెలియడంతో పోలీసులు గాలింపులు చేపట్టారు. కొందరిని అరెస్ట్ చేయగా ఇందులో ఒకడు ఖలిస్తానీ అనుకూలుడు అని తెలిసింది. ఈ రాష్ట్రం 729 కిలోమీటర్ల మేర నేపాల్తో సరిహద్దు పంచుకుంటుంది. దీంతో ఆక్రమణ చొరబాట్లను హాట్స్పాట్గా మారుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. 729 కిలోమీటర్ల బార్డర్లో 730 కిలోమీటర్ల బార్డర్ని మీరు కాపాడలేకపోతారంటే దేశాన్ని ఏం కాపాడతారు? 730 కిలోమీటర్ల బార్డర్తో నేపాల్తో సంబంధం ఉన్నాయంటే 730 కిలోమీటర్లు కాబట్టి జనాలు అరు అంత పెద్దగా నా ఏదో ఎక్కడో వచ్చి అనుకోవాలనా? ఓ కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, 100 మీటర్లకు ఇద్దరు చొప్పున, 100 మీటర్లకు 4 చొప్పున పెట్టండి, 10 మీటర్లకు కానిస్టేబుల్ పెట్టండి, ఆర్మీ కానిస్టేబుల్ను. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈడ కర్రగుట్టలలో పెడతారు. ఈడ బార్డర్లోకి ఏమో ఉగ్రవాదులు చొరబడతారు. ఉగ్రవాదులు వచ్చినా పర్లేదు, ఇక్కడ బాంబులు పెట్టినా పర్లేదు, ఎన్నికల సమయంలో ఇక్కడ మొత్తం దేశాన్ని నాశనం చేసినా పర్లేదు, కర్రగుట్టలో ఉన్నటువంటి మొత్తం నక్సలైట్లను తుదముట్టించి ఆ అడవిని మొత్తాన్ని తీసుకుపోయి అదాని చేతిలో పెట్టాలి. ఇది మనకు ముఖ్యం కదా. అంబానీ అదానీల కోసం అడవుల్లో పెట్టినటువంటి ఈ ఆర్మీ అధికారులను, ఆర్మీ బెటాలియన్లను తీసుకుపోయి బార్డర్లో పెడితే వీళ్ళు ఎందుకు వస్తారండి? బార్డర్లో పని చేయాల్సిన వాళ్ళని తీసుకొని వచ్చి బార్డర్లో ఎవరిని పెట్టకుండా తీసుకొచ్చి ఇడే పెట్టి ఇప్పుడు బీహార్లోకి వచ్చిర్రు, లేదంటే నేపాల్ నుండి వచ్చిర్రు, 730 కిలోమీటర్ల వరకు మనది వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, బార్డర్ ఇంత పొడుగు ఉంటుంది. ఇదా మీరు మాట్లాడే మాటలు? ఉగ్రవాదుల్ని అంతం చేయడం కోసం ఏం చేసిరండి ఈ 10 ఏళ్లలో అంటే సమాధానం ఉండదు. ఉగ్రవాద అంతం కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే సమాధానం ఉండదు. కానీ ఇక్కడ తీసుకొచ్చి కర్రగుట్టలలో కూర్చోబెడతారు, దండకారణ్యంలో కూర్చోబెడతారు. మొత్తం మధ్య భారతంలో ఉన్నటువంటి అడవి మొత్తాన్ని ఖాళీ చేయించి వీళ్ళు వచ్చే సంవత్సరం లోపు మార్చి 29 లోపు వీళ్ళందరినీ తీసుకుపోయి బయట పెట్టేసి మొత్తం అందరినీ చంపేసి అట్లా ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. మొత్తం జైషే ఉగ్రవాద సంస్థలు కానీ, ఖలిస్తానీ వాళ్ళని కానీ, వీళ్ళని కానీ ఈ దేశంలోకి రాకుండా వచ్చే సంవత్సరం మార్చి 29 వరకు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించండి దమ్ముంటే. 6 నెలల కాలంలో రోహింగ్యాలను ఇళ్ళగొడతామని చెప్పేసి ప్రకటించండి దమ్ముంటే. ఇది చేత కాదు. ఏమనంటే దండకారణ్యాన్ని ఖాళీ చేపిస్తాం, మొత్తం నక్సలైట్లను అంతమొందిస్తాం, ఈ దేశంలో నక్సలిజం చేయకుండా చేస్తాం, కర్రగుట్టలను ఖాళీ చేపిస్తాం, ఆడపోయి జాతీయ జెండాలను ఎగిరిస్తాం, మేము పెద్ద ఘనకార్యం చేసినట్టు జెండాలు ఎగిరిస్తాం, ఇది మాత్రం చెప్తారు. కానీ వాడు మాత్రం జైషే ఉగ్రవాదులు మాత్రం బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్లో బాంబులు పెట్టడం కోసం 19 మంది ఇప్పటివరకే 20 రోజులలో 19 మంది దిగిరంట. నిఘా వర్గాలు చెప్తూనే 19 మంది, ఎంత 1900 మంది దిగిరా, 190 మంది దిగిరా ఇక తెలియదు. వీళ్ళకు తెలిసిన సమాచారమే 19 మంది.
అందులో 4గురిని పట్టుకున్నారు, 3గురిని పట్టుకున్నారు, ఇంకా 16 మంది బయట తిరుగుతున్నారు. ఈ 16 మందిలో ఎవడెవడు బాంబు వెళ్తాడు, చలో మొత్తం బీహార్ గురించి మాట్లాడుకుంటారు, ఓటు చోరీ పక్కన పెడతారు, జైషే మహమ్మద్ నశించాలి, ఉగ్రవాదం నశించాలి, గో బ్యాక్ ఉగ్రవాదం, గో బ్యాక్ రోహింగ్యా అని చెప్పేసి వీడోడు మాట్లాడతారు. జనాలను పిచ్చోళ్ళని చేసి ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లు గుద్దాలి. ఈ 65 లక్షల మంది ఓట్ల సంగతి వీళ్ళు మర్చిపోవాలి. ఇది బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయం. దయచేసి ఇప్పటికైనా దేశ ప్రజలు ఆలోచించండి. ఈ దేశంలోకి ఉగ్రవాదులు చొరబడతా ఉంటే కళ్ళు మూసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళని అనుమతించి ఇక్కడ బాంబులు పేల్చి ఇక్కడ ప్రజల ప్రాణాలు తీసి వాటిని ఓట్ల కోసం వాడుకుంటున్న విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చూస్తున్నాను నేను మీడియా. థ్యాంక్ యూ.